సాఫ్ట్ సర్వీసెస్ A to Z. ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ప్రతి రోజులో పగలు రాత్రులొస్తున్నట్టే మనం చేసే ప్రతి పనికి పొగడ్తలు విమర్శలొస్తుంటాయి. విరామమెరుగక సాగే గమ్యం తెలియని ఈ నిరంతర ప్రయాణంలో కాలం తన రథచక్రాలపైన ఈ ప్రపంచాన్ని ప్రగతిశీల దారుల్లో శరవేగంతో మున్ముందుకు తీసుకుపోతున్నప్పుడు అసలెన్ని గోడాలున్నాయన్నది లెక్కకు అందకుండా లెక్కలేనన్ని చిత్రాలు జరుగుతున్న ఈ అనంత విశ్వంలో మన సౌరకుటుంబంలో సూర్యచంద్రాది గోళాలతో సహా భూభ్రమణం భూపరిభ్రమణం, చంద్రుడు భూమి చుట్టూ తిరగడం, మన భూమి చంద్రులు కలిసి సంవత్సరానికి ఒకసారి సూర్యుణ్ణి చుట్టిరావడం వల్ల నిరంతరం అతిశయోక్తిని కలిగించే ఈ విన్యాసాలతో అమావాస్య పౌర్ణమి, రాత్రీపగలనే దాగుడుమూతల ఆటలతో నిరంతరం విస్మయం చెందుతున్నాము. రవిచంద్రులు మనతో ఆడే ఈ చీకటి వెలుగుల దోబూచులాటలో ప్రతి రోజులో పగలు రాత్రులొస్తున్నట్టే ఖగోళంలాగానే లెక్కకు అందకుండా లెక్కలేనన్ని చిత్రాలు చేసేది మన మనసు. అందుకే మనం చేసే ప్రతి పనికి పొగడ్తలు విమర్శలొస్తుంటాయి. ఏ వ్యక్తి అయినా తన జీవితంలో అభివృద్ధిని సాధించాలంటే భూమికి చంద్రుడిలా ఒక మంచి స్నేహితుణ్ణి పొందాలి. స్నేహమన్నది కారు చీకటిలో కాంతిని నింపే వెండి వెన్నెలతో పోల్చబడినది. మంచి స్నేహితుడు ఒక్కడున్నాగాని ఆ వెన్నెల వెలుగులో ఈ ప్రపంచాన్నే జయించవచ్చు అన్నారు మహాపురుషులు. అతనికి స్నేహితుల లాగానే శత్రువులు కూడా ఉండాలి. మన వైపు నుండి కాంతివంతమైన సూర్యతేజస్సు లాంటి పొగడ్తలనందుకునే సరియైన పనులు చేయబడాలంటే అవతలి వైపు నుండి నిశీధిమయమైన కటిక చీకటిని నింపడం లాంటి విమర్శలు చేసేవారు కూడా ఉండాలి. మరి నన్ను ప్రేమించి పొగిడేవారంటే నాకెంత ఇష్టమో, నన్ను ద్వేషించి తిరస్కరించి తూలనాడువారంటే కూడా నాకంతే ఇష్టమని శ్రీకృష్ణుడు చెప్పియున్నాడు. అందుకే మనం చేసే పనులను విమర్శిస్తూ మనల్ని తిట్టే ఒక శత్రువు ఉండడం కూడా అవసరమే. అలాంటివాళ్ల ద్వారా విమర్శలు ఎదురైనప్పుడు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాళ్ల విమర్శలు సరియైనవైతే మనం చేసే పనులలోని లోపాలను సవరించుకోవాలి. ఒకవేళ వాళ్లు చేసిన విమర్శ సరియైనది కాకుంటే నవ్వి ఊరుకోవాలి. మనల్ని చాటుగా విమర్శించే వారినిగాని లేదా మన ఎదురుగానే విమర్శించే వారినిగాని కోపగించుకోవద్దు. వారితో ప్రేమతో వ్యవహరించాలి. వాళ్ల విమర్శలు మన పనులకు అవరోధం కలిగిస్తున్నాయనో అడ్డుగా ఉన్నాయనో భావించకూడదు. అసలు మనం చేసిన పనుల గురించి వాళ్లు చేసిన విమర్శ ఏమిటన్నది వివరంగా వినాలి. ఆ తరువాత అందులో నుండి పనికిరాని చెత్తనంతా వదిలేసి పనికి వచ్చేది మాత్రమే తీసుకోవాలి. ఆ సద్విమర్శ ఆధారంగా మనం చేసే పనుల్లోని లోపాలను సవరించుకోవాలి. ఎందుకంటే మనకు ఆ సద్విమర్శ ఎంతో విలువైనది. మరో ముఖ్య విషయమేమిటంటే అక్కడ తప్ప మనకు మరెక్కడా దొరకదది. ఈ సత్యం కఠోరమైనదే అయినా సరే అంగీకరించాలి తప్పదు. మనం చేసే పనులకు పర్ఫెక్షన్ రావాలంటే. ఏ ప్రెసెంటేషన్ బై యువర్ వెల్విషర్. సాఫ్ట్ సర్వీసెస్ A to Z. ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ పర్సనల్ సర్వీసెస్. మీకు అవసరమైన పర్సనల్ సేవల కోసం దయచేసి సంప్రదించండి. సాఫ్ట్ సర్వీసెస్ A to Z. ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్. వాట్సాప్ 9247251326. ధన్యవాదములు.